మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కృష్ణవేణి, మాది పడమర వీరాయపాలెం. మా పెళ్ళైన కాడ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉన్నాం. పొంగల్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకుంటాం, అది నెరవేరుస్తుంది కాబట్టి మన సంతోషం కొద్దీ మనం అమ్మవారికి పొంగల్ పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ఆమెకి ఎంతో ఇష్టమైనవి మనం ఆమెకి ఇచ్చేసి మేకని కానీ ఇలాంటివి ఏమన్నా ఆమె సంతోషంగా ఉంది ఇచ్చి మనం నలుగురికి భోజనం పెడితే ఆమె సంతోషిస్తుంది, మనము ఆనందంగా ఉంటాం కదా. నలుగురికి అన్నం పెట్టడమే ముఖ్యం కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉంటారన్న విధంతో అందరికి పెడుతూ ఉంటాం. కారణాలంటే మనం ఏమన్నా కోరుకుంటాం కదా, అవన్నీ నెరవేరుస్తుంది. ఏదన్నా మరీ మీదకి వచ్చిన ఆపదను కూడా వెంటనే తీర్చేస్తుంది. పిల్లలు కావాలనుకున్నాం, కొడుకు కోసం చేసి తీరింది. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా బాబుకి ఇప్పుడు 3వ సంవత్సరం వస్తుంది, ఇంకొక నెల ఉంటే. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఎంత ఇబ్బంది అయినా సరే వస్తూనే ఉన్నాం ఇక్కడికి. అంటే ఏమనుకున్నా నెరవేరుస్తుంది అమ్మ అట్లా అనేసి. ఇవాళ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రస్తుతానికి పొంగల్ ఇవే నడుస్తున్నాయి. నైట్ కి అయితే ఇంకా అమ్మవారి పెద్ద పెద్ద ప్రభలు ఇవన్నీ వస్తాయి, దానికోసం వెయిట్ చేస్తూ చాలా బాగుంటది. మేము చూస్తూనే ఉన్నాం కదా ప్రతిసారి, చాలా బాగుంటది. అంటే నా పెళ్ళైన కాడ నుంచి వస్తున్నాం, నాకు మాత్రం మా కొడుకు పుట్టిన కాడ నుంచి నమ్మకం బాగా కలిగింది. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఇది నా కొడుకు పుట్టినాక ఇది 3వసారి ఇక్కడికి రావడం. నేను అనుకుంది జరిగింది కాబట్టి సంతోషం కొంత వస్తుంది. నైట్ జరిగే దానికోసం వెయిటింగ్ ప్రస్తుతానికి. ఇప్పుడు వంటలు అయిపోయి ఇంకా తినేసి దానికోసం వెయిట్ చేయడమే ఇంకా మిగిలింది. జాతర అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి చరిత్ర ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ రోజు అయితే నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి పొంగల్ ఇవి నడుస్తాయి. నైట్ కి అమ్మవారి ఊరేగింపు ఇవన్నీ ఉంటాయి. ప్రకాశం జిల్లా కుర్చేటి దగ్గర. ప్రకాశం జిల్లా అంటే చాలా దూరం. మీరు ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు 20 ఏళ్ళ పైన ఏదాడి ప్రోగ్రామ్ కి వస్తూ ఉంటారు. తిరునాళ్ళ మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఊరు ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మా ఇంట్లో సుమారు ఎంతమంది వస్తారు ఇక్కడికి? లెక్కంటే సాయంత్రానికి కానీ లెక్కదేమో. సాయంత్రానికి లెక్క తెలిసి 10ంటికి జనం అప్పుడు అసలు పండుగ రాత్రి స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి పెడుతుంటారు? మొక్కుంటాం కదా స్వామి, ఏమి సాయం మనం మొక్కున సాయం అయితే మనం ఫలాన్ని పెడతామని మొక్కుంటే అది ప్రత్యేకంగా అదే పెట్టాలి ఇదే పెట్టాలి లేదు, మనం ఏది అనుకుంటే అది పెట్టుకోవచ్చు. నా పేరు హరిబాబు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాపట్ల నుంచి వచ్చారు. అంటే చాలా దూరం అది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గరికి దసరానికి? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరు దర్శనం చేసుకున్నారు? ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగిందండి, 1 గంటలు అయిపోయింది. మీరు ఇప్పుడు పొంగల్ నైవేద్యం వండిస్తున్నారు, ఏమేమి వండిస్తున్నారు? అమ్మవారికి మామూలు పొంగలు, బియ్యం, పంచదార, బెల్లం అవి కలిపి వండిస్తే ఆమెకి నైవేద్యం పెట్టి చెల్లిస్తాం. ఇక్కడ చాలా మంది మరి కోళ్ళు మేకలు వాటిని కూడా పండిస్తున్నారు. అది కూడా ఇక్కడ పెట్టడానికి రాజులు పెట్టాలా, అయితే తీసుకెళ్లాల్సింది. పెట్టి ఏ మొక్కుబడి ఉండి అనుకొని పోతాము. అది సాయం అయితే స్వామి ముందుకు వస్తాము, నీకు మా పొంగళ్ళు చేసుకొని పోతాము స్వామి అని అనుకొని వస్తాము, చేసుకొని పోతుండము. చల్లసరిగా చూసుకుంటుంది స్వామి. తల్లి చల్లి బిడ్డల అందరిని చల్లగా చూస్తుంది, పాడి పంటలన్నీ బాగుంటాయి. వస్తాం అనుకుంటే నిన్న చల్లగా చూస్తాయి. నిరుడు రాలే, అంతకంటే ముందు 2 సంవత్సరాలు పెట్టినాము, నిరుడు రాలే రాకూడక ఇయ్యోడు వచ్చినాము. ఎలా చేస్తారంటే బియ్యం పోతారు, పాలు పోతారు, పొంగళ్ళు చేసుకుంటారు. ఎన్ని రోజులు జరిగితే మొన్న ఆదివారం అంట కుదరక ఈ రోజు చేసిండ్రు. ఏదో నెల పొంగళ్ళని కూడా చేస్తారు. కానీ మేము తిరణాలకి వస్తాము, పొంగళ్ళు నెల పొంగళ్ళకి మేము రాలే. ఎప్పుడైనా వస్తాము. ఫస్ట్ రోజు వచ్చేసరికి పొంగళ్ళు వేటలు దిగుతాయి. సాయంత్రం ఇప్పుడు వచ్చేసరికి కుంకుమ ఇవి తిరునాళ్ళు ఉంటాయి కదా, తిరునాళ్ళలో మనకు నాటికలు, అమ్మవారి చరిత్ర, ఇక్కడ కొన్ని సాంగ్స్ ఏర్పాటు చేస్తారు. రేపు వచ్చేసరికి 2వ రోజు వచ్చేసరికి ఉదయం 4 గంటల నుంచి అంటే నైట్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కుంకుమ బండ్లు దగ్గర ఒక 70-60 బండ్ల దాకా వస్తాయి కుంకుమ బండ్లు. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి కుంకుమ బండి, అమ్మవారికి పసుపు కుంకుమలు ప్లస్ పట్టు చీరలు తీసుకొస్తారు. అది 2వ రోజు ప్రత్యేకత. ఈ రోజు అయితే ఇక్కడ పోలీసు వాళ్ళది వచ్చేసరికి బాగుంది. ఇక్కడ పోలీసు వాళ్ళది కానీ ఇక్కడ అరేంజ్మెంట్ కానీ బాగా నీట్గా ఉంది. కాకపోతే ఇంకొంచెం దర్శనం కానీ వాటిలో కొంచెం మార్పులు తీసుకురావాలి. అలానే ఇక్కడ అసలుకి ఇది ఇప్పుడు మామూలు గవర్నమెంట్ కలిసింది కాబట్టి వేటలు వేయటం అనేది, అంటే నరబల్లు ఇవ్వటం అనేది, బల్లు ఇవ్వటం అనేది ఆపివేస్తే చాలా ఇంకా బాగుంటుంది. అంటే అమ్మవారు సత్యంగా తల కాదంట్లా
కానీ ఇది ఒక గవర్నమెంట్ ఎండోమెంట్లోకి వెళ్ళిన తర్వాత దీనికి వేటలు అనేది ఇప్పుడు మనకు కోళ్ళు వస్తుంటారు, మేకలను వస్తుంటారు. ఈ నరబలను ఆపేసి అమ్మవారి ఉత్సవాలు కానీ, విగ్రహ ఉత్సవాలు కానీ, కుంకుమ బండ్లు కానీ ఏవైనా కానీ ఇంకా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే చాలా మంది ఎట్లా వస్తారంటే ఇక్కడికి ఏదో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకత ఉంది, అమ్మవారు చాలా సత్యంగల తల్లి, మహిమగల తల్లి. బట్ కాకపోతే ఈ వేటలను ఆపేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అప్పట్లో ఇప్పుడు భక్తులలో చాలా వరకు తినటానికి ఇంటానికి ఏదేదో వగైరా వగైరా వాళ్ళ అవసరానికి వస్తారు. కానీ అప్పుడు నిజమైన భక్తులు ఇంకా బయటకు వస్తారు. ఇప్పుడు వేటలు దిగుతున్నాయి, తినిపోతా ఉంటారు ఎక్కువ మంది. కానీ వేటలు అట్లా నరస బళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు మ్యాక్సిమం గవర్నమెంట్ కలిసిన కాడ ఎక్కడైనా కానీ వేటలు అనేది ఎక్కడ పోయటల్లా. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోయింది, ఎండోమెంట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా నరబళ్ళు అనేది ఆపేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా నా ఒపీనియన్. ఇక్కడ అమ్మవారు అయితే మనకైతే తెలియదు కానీ అడిగొప్పలు అనేది గ్రామం అక్కడ ఉంది. ఇంకోటి అడిగొప్పల గ్రామం వేరుగా ఉంది. అక్కడ అమ్మవారి యొక్క స్వగ్రామం, అంటే స్వగ్రామం అక్కడే. బట్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు రాళ్ళగుట్టలో వెలసింది, ఒక తుమ్మ చెట్టు పిచ్చెట్టు కింద రాళ్ళగుట్టలో వెలిసింది. అయితే క్రమేపీ వాళ్ళ వంశస్థులే ఆ కుంకుమలో వంశస్థులు తీసుకొస్తూ ఉంటారు. అయితే మనకు క్లియర్ తెలియదు. అయితే చాలా మహిమగల తల్లి, అది మాత్రం వాస్తవం. అది అంటే ఆమె పడినట్టు కష్టాలు చాలా ఉన్నాయి, అది చెప్పుకుండా పోతే. అంటే సొంత అన్నోళ్ళే ఆమెని అంటే గోమూత్ర తాగిన తర్వాత ఆమెకి గర్భం దాల్చిద్ది. గర్భం దాల్చిన తర్వాత అన్నలు అనుమానంతో ఆమెకి పత్తి కొట్టను ఎక్కించి పత్తి కట్టలు ఆమెను అగ్నికి ఆహుతి చేస్తారు. అలా చేసిన తర్వాత ఆ అన్నలు ఒక్కొక్కరు ఒక విధంగా నాశనం అయిపోతారు. చిన్న తమ్ముడు ఒక అతను ఉంటాడు, అతనికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వంశస్థులే ప్రతిదీ ఏమైనా కానీ అమ్మవారి కుంకుమ బండ్లు కానీ ఏమైనా కానీ వాళ్ళ వంశస్థులే ఇక్కడ మెయింటైన్ చేస్తారు. అంటే ఎండోమెంట్లు చేరిన కానీ ముందు ప్రత్యేకత వాళ్ళకి ఇస్తారు. వాస్తవం అది కూడా. అమ్మవారు ఇప్పుడు ఇక్కడ లోకల్ అయితే వాటర్ లేక చాలా మన పక్కన చూస్తున్న పొలాలు మొత్తం ఎండిపోయి కూడా ఉన్నాయి. కానీ ఇలా ఇది కూడా ఒక శుభదాయకం అనుకోవాలి మనం కూడా. ఇది కూడా ఒక మంచి కనుకోవాలి.